హలో అండి, దిస్ ఈజ్ రోజా విజయ్ క్రియేషన్స్. నేను ఈరోజు మీకు దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్దాం అనుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు ఫస్ట్ మనం చికెన్ తీసుకొని వాష్ చేసుకొని అందులో అదేంటిది పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సాల్ట్, అలానే మరీ ఇంపార్టెంట్గా కొంచెం కర్డ్, మళ్ళీ తర్వాత అదేంటిది దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మొత్తం వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుతూ మధ్యలో మధ్యలో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఏమైనా తక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకొని మొత్తం మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనం నీట్గా కలిపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో కానీ లేదంటే పక్కనైనా పెట్టేసుకోవచ్చు, అది మన ఇష్టం. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ముక్కుడు పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేయాలండి. ఫ్రై చేయడం అంటే నార్మల్గా ఫ్రై చేయడం కాదు, ఎట్లా అంటే బిర్యానీలో మనం చూస్తూ ఉంటాం కదా, బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా మంచిగా వేయించాలి. దూరగా వేయించి చూస్తున్నారు కదా, సేమ్ అలానే బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా వేగించి దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టాలి. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి ఇంకో బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఇది దేనికంటే మనం రైస్ ఉడికించడానికి. అందులో మనం అదేంటి మళ్ళీ బిర్యానీ ఆకు, లవంగాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి వాటిని వాటర్ మరగనివ్వాలి. ఈలోపు మనం చికెన్ పక్కన పెట్టేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం కాజు కూడా ఫ్రై చేసి దాన్ని, మళ్ళీ తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసిన వాటిని, పచ్చిమిర్చి అన్నీ వేసి దానిపైన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం వాటర్ బాయిల్డ్ అవుతూ ఉంటుంది కదా, దాంట్లోకి మనం ఏం చేయాలంటే రైస్ వేసుకోవాలి. ఆ రైస్ వేసి మొత్తం దాన్ని కలపాలి. కలిపిన తర్వాత దానిలో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే కదండి చాలా టేస్టీగా ఉండేది, అందుకని కంపల్సరీగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టేసాం కదా చికెన్, దాన్ని మొత్తం మళ్ళీ మిక్స్ చేయండి. ఎందుకంటే మనం కొత్తిమీర, పుదీనా వేసాం కదా, అది కూడా మొత్తం మనం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక బౌల్లో నార్మల్గా ఆయిల్ వేసి దాంట్లో ఈ చికెన్ లేయర్స్గా పెట్టాలి. ఇప్పుడు మనం అంటే 1 లేయర్ మొత్తం ఈక్వల్గా మొత్తం ప్లేట్ ఆ బౌల్ నిండా మొత్తం చికెన్ మంచిగా కలిపేసి దాన్ని మొత్తం పెట్టేసాలి. పెట్టేసిన తర్వాత లేయర్గా అని చెప్పాను కదా, ఫస్ట్ లేయర్ చికెన్ అయితే, ఇంకో లేయర్ ఏమో ఇది రైస్. ఎట్లా అంటే మొత్తం బాయిల్డ్ అవ్వనివ్వద్దు, చిన్న కొంచెం పలుకుండేలాగా చూసుకొని దాన్ని అలా కొంచెం ఉడికాక తీసి డైరెక్ట్ హీట్గా ఉన్నదాన్ని తీసి దాంట్లో వేయాలి. అదొక లేయర్. ఆ లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఏం వేయాలి, ఇప్పుడు మనం మళ్ళీ చికెన్ వేయాలి. ఇది ఒక లేయర్ అయిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. అప్పుడు లేయర్స్గా బాగుంటుంది. దమ్ బిర్యానీ అంటేనే ఫస్ట్ లేయర్ చికెన్, తర్వాత రైస్ వేసుకుంటూ ఉంటుంటే భలే సూపర్గా ఉంటుందండి. నేను చెప్తూ ఉంటేనే మీకు నోరు ఊరిపోతూ ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తూ ఉండాలి, ఇంట్లో కంపల్సరీగా ట్రై చేసుకోండి. అలా ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత రైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకో లేయర్లో చికెన్ వేసుకోవాలి. లెగ్ పీస్లు అవన్నీ సెకండ్ లేయర్లో పెడుతున్నాం మేము, అందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత చాలామంది ఉన్నారనుకోండి రైస్ ఇంకొక లేయర్ వేసుకోవచ్చు. తక్కువ మంది ఉంటే ఓన్లీ ఫస్ట్ లేయర్ తర్వాత సెకండ్ లేయర్ చికెన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది మేము ఇక్కడ చేసింది 2 ఫ్యామిలీస్ కోసం చేసాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము రైస్ మళ్ళీ ఇంకో లేయర్ కూడా రైస్ వేసాము. అది కూడా మా చెల్లెల వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కాబట్టి 2 ఫ్యామిలీస్ ఉన్నాయని. మా పిల్లలు మాత్రం ఎప్పుడు బిర్యానీ అవుతుందా అని వెయిట్ చేస్తుండ్రు. వాళ్ళ కోసం ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ స్పెషల్గా మేము చేసాం ఇంట్లో. అది కూడా చాలా ఇష్టంగా తింటారని చెప్పి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ టచ్గా మనం ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అది దానిపైన మొత్తం వేసేయాలి. మంచిగా డిజైన్ చేసి గార్నిష్ కోసం వేసేయాలి. అంతే, దాన్ని కాసేపు పొయ్యి స్టవ్ మీద పెట్టేసి ఉడకనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉడికిపోతుంది. అంతే, బిర్యానీ రెడీ. చూసారా, మా బాబు, మా చెల్లెలు వాళ్ళ బాబు, వాళ్ళ పాప అందరూ చికెన్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు. మా చెల్లెలు అందులో చికెన్ బిర్యానీ అందరికీ ప్లేట్లో వడ్డిస్తుంది. మా బిర్యానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. అలానే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీరు ఈరోజు కంపల్సరీ ఇంట్లో దమ్ బిర్యానీ ట్రై చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.